ఆ యొక్క ఫల్గుని ఉత్తరం ఈ రోజున మహాలక్ష్మి ఆవిర్భావం. లార్డ్ మహాలక్ష్మి బర్త్డే ఈరోజే. ఈ అనంతరం కూడా ధరుత్మంతుడు అమృత భాండం వచ్చినప్పుడు తీసుకువెళ్తుంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు 4 వేదాలు ఉచ్చరిస్తున్నప్పుడు సప్తఋషులు ఆ అమృత భాండం ఒక్కసారిగా 4 బిందువులుగా ఎగసిపడి ప్రయాగరాజులో, హరిద్వార్లో, ఉజ్జయినిలో, మరో ప్రాంతంలో 4 చోట్ల పడినప్పుడు ఆ చిపత్ ప్రాంతాలు కూడా వాగే 4 సాగరాలుగా కుంభమేళా ఏర్పడింది. 12 సంవత్సరములు ఉత్తరాప్రదేశం వాడు అంటే యూపీ వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా 12 సంవత్సరాన్ని కుంభమేళా అంటారు. ఆ సంవత్సరాన్ని అర్ధ కుంభమేళా అంటారు. అలానే 12 ఇంటూ 12 పుష్కరాలు మనకి ఒక అర్ధ పుష్కరము. అంటే 12 ఇంటూ 12 ఎంతండి? 144. దానికి 6 కలుపుకుంటే 150. తదనంతరం వచ్చే సంవత్సరం 151 సంవత్సరం. ఆ సంవత్సరంలోనే సంపూర్ణ మహాకుంభమేళ ఎప్పుడో ఆయన గారు వివేకానందుడు ఉన్నప్పుడు వచ్చింది, మళ్ళీ మన మోదీ గారు ఉన్నప్పుడు వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 151 వచ్చింది. ఎమ్మెల్యేలు గెలిచారు. 151 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత 151 సంవత్సరం ఏంటి సంపూర్ణ కుంభమేళా వచ్చింది. ఎలా జరిగింది అంటే 41 రోజు జరిగింది మొత్తం. ఇంకా ఎక్కువ రోజు చేద్దాం అనుకున్నారు కానీ ఓపిక తీరిక లేక కోరిక ఉన్న అందరూ ఇక చాలనుకున్నారు, అలసిపోయారు. ప్రతినిత్యము కూడా మీరు 9 రోజులు నవరాత్రులు వస్తారు, ఒక రోజు మహాశివరాత్రి వస్తారు. కానీ ప్రతిరోజు నవరాత్రి, ప్రతిరోజు శివరాత్రి. ఆ విధంగా జరిగింది. ఉదయం కూడా వస్తే నవరాత్రి, రాత్రికాలంలో వస్తే శివరాత్రి. ఈ విధంగా 2 కూడా మాకు కలసి వెలసి మెలసినటువంటి సంపూర్ణ మహాకుంభమేళ. ఈ యొక్క కూటమి ప్రభుత్వం మా యొక్క మోదీ గారి ప్రధానమైనటువంటి అంశంలో రావడం, దానికి యోగి ఆదిత్యనాథ్ గారు లింకా అవార్డుని కొట్టడం అది పరిపూర్ణమైన ఒక వ్యక్తాయే కాదు. ఆయనకి ఇంకా అవార్డులు, థమ్సప్, ఆస్కార్ ఏంటి, లింకా అవార్డు అన్నారు కదా. లింకా, కోకోకోలా, థమ్సప్, కూల్ డ్రింక్స్ ఉంటే అన్ని అవార్డులు ఇవ్వచ్చు ఆయనకి. మహానుభావుడు, మార్తాండ తేజులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్నే పరిపాలకంగా ఉన్నే పైకి ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే సప్త ఋషులు లాంటి వాళ్ళు. మా మోదీ గారు ఎంపీ ఎక్కడ వారణాసికి ఆయన వచ్చిన తర్వాత స్వర్ణమయం చేశాడు. అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈశ్వరుడు ముందుగా బంగారాన్ని ఇచ్చాడు, తర్వాత వెండిని ఇచ్చాడు, తర్వాత రాగిని, తర్వాత ఇత్తడిని, తర్వాత కంచుని, ఆ తర్వాత సీసం, ఆ తర్వాత ఉప్పుని ఇచ్చాట. అన్ని లోహాలు ఈశ్వరుడి నుంచి వచ్చాయి. అందుకనే ఎవ్వని చేత నిండు జగమే అని లోపల నిండు నీలమై ఎవరి ఎందుడిల్లు పరమేశ్వరుడే మూల కారణం డెబ్బలు అనాథైనప్పుడు సర్వము తానైన వాడెప్పుడు వాని ఆత్మభవు ఈశ్వరునే సాహి విశ్వేశ్వరునే శరణం వేదం హర మహాదేవ. జగన్మాత గంగా భవానీకి తులసి మాతకు, గో మాతకు జై శ్రీరామ్, అయోధ్య శ్రీరామ్, బాల శ్రీరామ్.